ఖచ్చితంగా మరి వీటిని ఆపే విధంగా మేము ప్రజల్లోకి వెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒకవేళ మీరు 45 రోజుల్లోనే ఈ స్కామ్ అంతా కూడా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. 45 రోజుల లోపల మీరు ఈ పాలసీ తీసుకొచ్చేసి ల్యాండ్ ట్రాన్స్ఫార్మ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసి 45 రోజుల్లో ఈ స్కామ్ పూర్తి చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్న ముఖ్యమంత్రి గారిని నేరుగా నేను అడుగుతా ఉన్నాను. మీరు గతంలో అనేకమైనటువంటి కుంభకోణాల మీద మాట్లాడినటువంటి మీరు ఏ ఒక్క కుంభకోణాన్ని బయటపెట్టలేదు, ఏ ఒక్క కుంభకోణం మీద కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో చేయలేదు. ఈరోజు వారిని చూపించి టీఆర్ఎస్లో గతంలో చేసిందని మేము కూడా అదే పద్ధతిలో చేస్తామన్నట్టుగా మీరు వారి బాటలో నడుస్తూ ఈ లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేస్తూ ఉన్నారు. వారు వేల కోట్లు. ఇప్పుడు చూడండి, మరి మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది, కవిత 2000 కోట్ల ల్యాండ్ గ్రాబ్ చేసిందని. దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఆ ల్యాండ్ని ట్రాన్స్ఫర్ చేసింది, ఈ ప్రభుత్వమే అలాట్ చేసింది అని చెప్పి చెప్తా ఉన్నారు. కవిత గారు హస్బెండ్ అనిల్ గారి పేరు మీద మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అనుచరుడు ఏవి రెడ్డి గారు కలిసి చేస్తున్నటువంటి ఈ 2000 కోట్ల స్కామ్ కూడా మరి ఈ ప్రభుత్వం ద్వారానే జరిగిందని తెలుస్తూ ఉన్నది. అదే మాదిరిగా మరి గత ప్రభుత్వం చేసినటువంటి ఐడియల్లు కానీ, హిందూజా గ్రూప్, అదే మాదిరిగా హానస్ కుక్కట్పల్లి దగ్గర వాళ్ళు కూడా గతంలో ఇలాంటి ట్రాన్స్ఫర్ చేసిండ్రు, ఇలాంటి మోడస్ ఆపరెండి చేసిందని చెప్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు మరి వాళ్ళ మీద ఎందుకు ఎంక్వైరీ పెడతలేరు? వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టి ఆ ల్యాండ్ని రిటర్న్ తీసుకోవాల్సింది పోయి మీరు కూడా అదే బాటలో నడిచి అదే రకంగా మేము కూడా వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తామన్న ధోరణి చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి రాష్ట్ర ప్రజల్ని అన్యాయం చేసి మరి రాష్ట్ర ప్రభుత్వ ధనాన్ని, ఆస్తులని కొల్లగొడితే మరి భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.